అంటే న్యూ పొలిటికల్ సిస్టమ్ని ఆంధ్రప్రదేశ్లో డెవలప్ చేసుకోవడానికి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ప్రజలు కోఆపరేట్ చేస్తారనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ నుంచి రాజకీయ పరిశోధనా కేంద్రం చేసే ప్రయత్నానికి ఆంధ్రప్రదేశ్ యువతంతా కోఆపరేట్ చేయవలసిందని కోరుతున్నాం. ఎందుకంటే మీరు కోఆపరేట్ చేయకపోవడానికి ఇక్కడ ఛాన్సెస్ లేవు. మీరు కోఆపరేట్ చేయాలి తప్పదు. ఎందుకంటే జాబ్ లేదంటావు, ఇదే మాట 20 years నుంచి అంటున్నావు, నీ తండ్రి అంటున్నాడు, నువ్వు అంటున్నావు, అంతకుముందు నీ తాత కూడా అని ఉంటాడు. అసలు నీకు జాబ్ లేకపోవడానికి రీజన్ ఏంటనేది నువ్వు ఐడెంటిఫై చేయాలి కదా. నిరుద్యోగం 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 అనేటువంటి ఆ పదాలను ఉపయోగిస్తున్నటువంటి మీ తాత కావచ్చు, మీ నాన్న కావచ్చు, నువ్వు కావచ్చు, ఆ నిరుద్యోగానికి కారకులు మీరే అన్న విషయాన్ని మొట్టమొదటి ఐడెంటిఫై చేయవలసిన అవసరం ఉంటుంది. ఈ చిన్న లాజిక్ని ఐడెంటిఫై చేయండి. అన్ని సమస్యలకి కారణం రాజకీయం. రాజకీయాన్ని అభివృద్ధి చేసుకోవాలి. రాజకీయాన్ని అభివృద్ధి చేసుకున్నప్పుడు మాత్రమే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఎక్కడో ఒక చోట ఏదో ఒక రాష్ట్రంలో ఆ డెవలప్మెంట్ని కరెక్ట్గా చూపించగలిగితే మొత్తం దేశం మారిపోద్ది. అలాంటి అద్భుతమైనటువంటి అవకాశం మన రాజకీయ నాయకుల ద్వారా రావడం జరిగింది. ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయారు, విభజన హామీలు తీసుకురాలేకపోయారు, విశాఖ ఉక్కుని ఇలా చేశారు, అమరావతిని ఈ విధంగా తయారు చేశారు, పోలవరాన్ని ఈ విధంగా తయారు చేశారని చెప్పుకోవడం కాదు. మనకి ఒక అద్భుతమైనటువంటి అవకాశం వీళ్ళిచ్చారు. వీళ్ళిచ్చిన అద్భుతమైనటువంటి అవకాశం ద్వారా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చూపిస్తే భారతదేశం ఆటోమేటిక్గా అభివృద్ధి చెందుతుంది. భారతదేశాన్ని అభివృద్ధి చేయగలిగే శక్తి సామర్థ్యాలు ఆంధ్రప్రదేశ్ చేతిలోకి రాబోతున్నాయి. భవిష్యత్తులో ఆంధ్రవాడు కూడా అద్భుతాలు సాధించే దిశగా ముందుకెళ్లే అవకాశాలు వస్తున్నాయి. ఎక్కడ అభివృద్ధి జరుగుతుందో, ఎక్కడ నిజమైన అభివృద్ధి జరుగుతుందో మొత్తం 136 కోట్ల మంది జనం ఆ నిజమైన అభివృద్ధి వైపు చూస్తారు. ఆ నిజమైన అభివృద్ధిని జరిపించడానికి రాజకీయ పరిశోధనా కేంద్రం చేసే ప్రయత్నానికి మీరంతా కోఆపరేట్ చేయండి. అలాగే మొట్టమొదట రాజకీయ పరిశోధనా కేంద్రం పుట్టినటువంటి నియోజకవర్గం జగ్గంపేట నియోజకవర్గం, జగ్గంపేట మండలం, రాజీపూడన విలేజ్. దీని ప్రభావం, రాజకీయ పరిశోధనా కేంద్రం యొక్క ప్రభావం జగ్గంపేట నియోజకవర్గం మీద 100% ఉంటుంది. జగ్గంపేట నియోజకవర్గంలో రాజకీయ పరిశోధనా కేంద్ర అభ్యర్థి పోటీ చేయడం అనేది 100% జరుగుతుంది. జగ్గంపేట నియోజకవర్గ ప్రజల ఆలోచన విధానాన్ని ఇప్పటి నుంచి ప్రతి వ్యక్తి మార్చడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీ తాత నిరుద్యోగం గురించి మాట్లాడి, నువ్వు నిరుద్యోగం గురించి మాట్లాడి, నీ కొడుకు నిరుద్యోగం గురించి మాట్లాడితే అది మీ అసమర్థత, మిమ్మల్ని పరిపాలించిన నాయకుల అసమర్థత, మిమ్మల్ని పరిపాలించినటువంటి పార్టీల అసమర్థత. ఈ 3 పాయింట్లలో ఎవరి అసమర్థత అనేది మీరు ఒక్కసారి చెక్ చేసుకున్నప్పుడు 70% మీ అసమర్థతే అవుతుంది. కాబట్టి మీరు సమర్థులుగా ఆలోచించండి. మీ సమర్థత మీరు గుర్తించండి. అప్పుడు జగ్గంపేట నియోజకవర్గం కావచ్చు, మన రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు కావచ్చు, ప్రజల్లో ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా గెలవగలిగే
శక్తి సామర్థ్యాలు రప్పించుకోగలుగుతాం. 30-40 కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్న రాజకీయ పార్టీల నుంచి 30-40 కోట్లు ఖర్చు పెడితే వాళ్ళు ఏం చేస్తారంటే మీకు తెలియదు అయింది. ఇప్పటివరకు ఏం చేశారు? 30-40 కోట్లు ఖర్చు పెట్టి ఏం చేస్తారనేది తెలియదా ఏంటి? రొటీన్గా ఏం జరుగుద్ది? ఇదే పరిస్థితి. 30-40 కోట్లు ఖర్చు పెట్టినాడు, 30-40 కోట్లు రప్పించుకోవడానికి ట్రై చేస్తాడు. డెవలప్మెంట్ ఏం చేస్తాడు? అసలు డెవలప్మెంట్ అనే ఆలోచన వాళ్ళకి ఎందుకు వస్తుంది? సమాజాన్ని గెలిపించాలనే ఆలోచన ఎవ్వరికీ లేదు అనే విషయాన్ని గ్రహించలేకపోతే మీ కొడుకు కూడా నిరుద్యోగిగా మిగిలిపోతాడు. ఇలాంటి అసమర్థత, నీ అసమర్థతని మొట్టమొదట నువ్వు గుర్తించు. ఎవరో ఒకళ్ళు వెనక తిరిగి మళ్ళీ మా పార్టీ అధికారంలోకి వస్తుంది, మళ్ళీ మా పార్టీ అధికారంలోకి వస్తుంది. ఏ పార్టీ అధికారంలోకి వస్తే నీకేమొస్తుంది? ఇక్కడి నుంచి ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా నీకేమీ రాదు అన్న విషయాన్ని గుర్తించుకో. పెర్ఫెక్ట్గా రాజకీయం కావచ్చు, పెర్ఫెక్ట్గా అన్ని విధానాలు పెర్ఫెక్ట్గా జరుగుతుంటే నీ ఆలోచన విధానం నువ్వెలా డెవలప్ అవ్వాలి, నీ పిల్లల్ని ఎక్కడ చదివించాలి, నీ పిల్లల్ని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలనే ఆలోచన నీకు రావడం మొదలవుద్ది. నువ్వు ఎవరో ఒకరి వెనకాల తిరిగినంత కాలం నీ ఆలోచన విధానం మారదు. నువ్వు తిరగడం ఆపుచేసి ముందు నీ గురించి, భవిష్యత్తు గురించి ఆలోచించడం మొదలుపెట్టు. జగ్గంపేట నియోజకవర్గ ప్రజలు 2,50,000 ఓట్లు, ఇంచుమించు 2 లక్షల ఓట్లు పోల్ అవుతాయి, లేదా 1,80,000 ఓట్లు పోల్ అవుతాయి. ఎప్పుడు ఒకటే స్టోరీ. ఏం అనిపించట్లేదా ఏంది? మారండి. జగ్గంపేట నియోజకవర్గంలో రాజకీయ పరిశోధన కేంద్రం అభ్యర్థి పోటీలో ఉండబోతున్నాడు. ఇది ఎవరు ఏంటి అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. గోదావరి జిల్లాలో రికమెండేషన్ ఆఫ్ రిగ్గింగ్ అనే ఫార్ములా ద్వారా 34 కాన్స్టిట్యున్సీలను కూడా రాజకీయ పరిశోధన కేంద్రం పూర్తి స్థాయిలో ఎడ్యుకేట్ చేసి 34 కాన్స్టిట్యున్సీల్లో కూడా ఏ కాన్స్టిట్యున్సీ, ఏ పార్టీ ఎంత కోట్లు ఖర్చు పెట్టినా ఓట్లు పడని విధంగా రాజకీయ పరిశోధన కేంద్రం గోదావరి జిల్లాలని మోటివేట్ చేయడానికి సిద్ధంగా ఉంది. అద్భుతాలు జరుగుతాయి. అద్భుతాలు చేయడానికి ఎక్కడి నుంచో ఎవరో దిగవలసిన అవసరం లేదు. వాళ్ళ తాతలు, తండ్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అవసరం లేదు. ధైర్యం ఉంటే చాలు. ఆ ధైర్యాన్ని 5.5 కోట్ల మంది ప్రజలు ఇచ్చిన ధైర్యాన్ని, 4.5 కోట్ల మంది ఓటర్లు ఇచ్చే ధైర్యాన్ని ముందు రాజకీయ పరిశోధన కేంద్రం ముందు జగ్గంపేట నియోజకవర్గంలో చేసే ప్రయత్నానికి అందరూ కోఆపరేట్ చేయండి. ఒకే సినిమా ఎన్నిసార్లు చూస్తారు? బోర్ కొట్టట్లేదా? నాకు 2009లోనే బోర్ కొట్టిందయ్యా. ఆలోచించండి. జగ్గంపేట నియోజకవర్గంలో రాజకీయ పరిశోధన కేంద్రం ఇప్పటికే నియోజకవర్గంలో 4,000 మందికి డైలీ వీడియోస్ వెళ్తుంటాయి. జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించి రాజకీయ పరిశోధన కేంద్ర వీడియోస్ నియోజకవర్గం మొత్తం 4,000 మందికి ప్రజెంట్ వీడియోస్ వెళ్తుంటాయి. ఆ వీడియోస్ని ప్రమోట్ చేయండి.
మీకు నచ్చలేదనుకోండి, కామెంట్ పెట్టండి నాకు నచ్చలేదని. నచ్చిందనుకోండి, ప్రమోట్ చేయండి 10 మందికి, 100 మందికి, 1000 మందికి. గెలవడానికి డబ్బు అవసరం లేదు, గెలిపించడానికి పార్టీ అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మాత్రమే ముఖ్యం. గెలుపు ఖాయం. మన ధైర్యమే మన గెలుపు. భవిష్యత్తులో జగ్గంపేట నియోజకవర్గంలో జరిగే అద్భుతాలని, ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5.5 కోట్ల మంది ప్రజలు మన నియోజకవర్గాన్ని చూసి ఎడ్యుకేట్ అవ్వాలి. 171వ రోజు ప్రత్యేక హోదా దీక్షను కంప్లీట్ చేసుకున్న రాజకీయ పరిశోధన కేంద్రం. సమాజమే అభివృద్ధి చేసుకోవాలన్న ఉద్దేశంతో మొదలైన రాజకీయ పరిశోధన కేంద్రం. ప్రశ్నించండి సార్. ఏం చేస్తావు నువ్వు అని ప్రశ్నించండి. రాజకీయ పరిశోధన కేంద్రాన్ని ప్రశ్నించే ధైర్యం చెయ్యలేని మీరు రాష్ట్రాన్ని ఏం చేస్తారు అని అడిగినప్పుడు ఏం చెప్తారు? రాష్ట్రంలో 4 లక్షల కోట్ల రూపాయల అప్పు. రాజకీయ పరిశోధన కేంద్రం ఇప్పటి వరకు రీసెర్చ్ చేసినటువంటి విషయాల్లో 3.5 లక్షల కోట్ల రూపాయల అప్పు తీర్చగలిగే శక్తి సామర్థ్యాలు రాజకీయ పరిశోధన కేంద్రం తయారు చేసుకుని. అప్పు చేయకుండా ఆంధ్రప్రదేశ్ని పరిపాలించగలమని మీ మేనిఫెస్టోలో ఫస్ట్ పాయింట్ పెట్టండి. రాజకీయ పరిశోధన కేంద్రం అప్పు చేయకుండా ఆంధ్రప్రదేశ్ని పరిపాలించగలదు. రాజకీయ పరిశోధన కేంద్రం చేసేటటువంటి రీసెర్చ్ని భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం ఫాలో అయ్యే విధంగా తెలుగోడి ధైర్యం, తెలుగోడి సాహసం, తెలుగోడి ఇన్నోవేషన్ని మొత్తం భారతదేశం వెనక్కి తిరిగి చూసి తెలుగోడికి అద్భుతమైనటువంటి అవకాశాలు కల్పించే విధంగా రాజకీయ పరిశోధన కేంద్రం చేసే ఇన్నోవేషన్స్. సమాజాన్ని గెలిపించడమే ఉద్దేశం. సమాజాన్ని గెలిపించాలని ఎప్పుడైనా అనుకున్నారా? ఎప్పుడు సమాజాన్ని గెలిపించాలనుకున్నారు? సమాజాన్ని మర్చిపోయారు. సమాజం మిమ్మల్ని మర్చిపోద్ది. 2023 సమాజాన్ని గెలిపించడానికి రాజకీయ పరిశోధన కేంద్రానికి 5.5 కోట్ల మంది ధైర్యం, బలం. 4.5 కోట్ల మంది ఓటర్లు ఒకే దారికి రప్పించగలిగే రికమెండేషన్ ఆఫ్ రిగ్గింగ్ అనే ఫార్ములా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలని ట్యాంపరింగ్ చేస్తారా? ట్యాంపరింగ్ చేసిన 90% ఓటింగ్ ఒకవైపుకి వచ్చి ట్యాంపరింగ్ చేసిన రాజకీయ పరిశోధన కేంద్రం గెలిసే విధంగా రికమెండేషన్ ఆఫ్ రిగ్గింగ్ అనే ఫార్ములా. అసలు ఆ ఫార్ములా గురించి మన రాష్ట్రంలో ఉన్నటువంటి 3 మతాలు, 23 కులాలు తెలుసుకుంటే భారతదేశం 2047కి ప్రపంచ దేశాల్లో అన్ని రంగాల్లో మొట్టమొదటి స్థానానికి వచ్చేస్తుంది. ముందు తెలుసుకోండి. రికమెండేషన్ ఆఫ్ రిగ్గింగ్ ఫార్ములా అంటే ఏంటి, 23 కులాలు 3 మతాలు ఏం చేయాలి అనే విషయం గురించి తెలుసుకోండి. సమాజాన్ని గెలిపించడం అంటే మన కులాన్ని గెలిపించడం కాదు, మొత్తం సమాజాన్ని గెలిపించాలి, మొత్తం అన్ని కులాలు గెలిపించాలి.
మొత్తం అన్ని కులాలు గెలాలి, మొత్తం అన్ని మతాలు గెలాలి. మన కులం గెలిచి, మన కులం గెలిచి, మన మతం గెలిచి ఏంటది? ఎక్కడున్నాం? సమాజాన్ని గెలిపించడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ. మీ రాజపూడి రాజకీయ పరిశోధన కేంద్రం ప్రత్యేక హోదా దీక్ష 171వ రోజు కంప్లీట్ చేసుకున్న రాజకీయ పరిశోధన కేంద్రం. ప్రశ్నించండి, ప్రశ్నించండి, ప్రశ్నించండి. ఎవరికైనా పౌరుషం వస్తే ప్రత్యేక హోదా గురించి, ఎవరికైనా పౌరుషం వస్తే ప్రత్యేక హోదా గురించి ఒక టెంటే బాసు, అప్పుడు నీ పౌరుషానికి అర్థం ఉంటుంది. అమరావతి గురించి ఒక టెంటే, అప్పుడు నీ పౌరుషం గురించి మాట్లాడుకోవచ్చు. 171 రోజుల నుంచి ప్రత్యేక హోదా గురించి ప్రతిరోజు సోషల్ మీడియాలో ముందుకు నడిపిస్తున్న రాజకీయ పరిశోధన కేంద్రాన్ని ప్రశ్నించగలిగే ధైర్యం చేయడానికి ప్రయత్నం చేయి. 5.5 కోట్ల మంది ప్రజలు ముందు రాజకీయ పరిశోధన కేంద్రాన్ని ప్రశ్నించడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. మీ రాజపూడి రాజకీయ పరిశోధన కేంద్రం. అందరికీ నమస్కారం.